ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డాక్టర్ లక్ష్మి గారు, ఫైనలీ థైరాయిడ్ అనే ఒక అంశం, థైరాయిడ్ ఇంక్రీజ్ అన్నది ఒక మహిళ శరీరంలో చూసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేయడానికి ఏమిటి మార్గాలు? ఎక్సర్సైజా? లేక మళ్ళీ ఇంకేమన్నా? థైరాయిడ్‌కి చాలా కారణాలుంటాయమ్మా. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అని ఉంటది. లేకపోతే మన శరీరంలోని అయోడిన్ కంటెంట్ అన్నది తక్కువైతే కనుక ఏ మోతాదులో తక్కువైందో చూసుకొని దానికి ఒక 5, 6 రకాల కారణాలుంటాయి. కంజనిటల్ థైరాయిడైటిస్ అంటాము. ఆటో ఇమ్యూన్ థైరాయిడ్, మామూలు థైరాయిడ్ బ్రాడ్‌గా చెప్పాలి అనంటే. ఎంత మోతాదులో ఉంటే అది సివియర్ మ్యామ్? అంటే మామూలుగా అయితే 5-6 ఇస్ నార్మల్ రేంజ్ అమ్మా. ఎనీథింగ్ 6 దానికన్నా ఎక్కువ ఉంటే గనుక మనం సింప్టమ్స్ చూసుకుంటాం. అంటే ఆకలి ఎక్కువేసేయడము, పీరియడ్స్ ఏమో తొందరగా వచ్చేయడము ఆడవాళ్ళలో, హెవీ బ్లీడింగ్ అయిపోవడము కొన్ని కారణాలుంటాయి వాళ్ళకి. ఇలాంటివి ఉన్నప్పుడు వెయిట్ గెయిన్ పెరిగిపోతా ఉంటారు. ఆకలి ఎక్కువ వేయడం మూలన వాళ్ళు బింజ్ ఈటింగ్ స్టార్ట్ చేసేస్తారు. ఎక్కువ ఇష్టం వచ్చినట్టు తినేస్తా ఉంటారు. సో, దానివల్ల వాళ్ళు బరువు పెరిగిపోతారు. ఏం చేసినా సరే వాళ్ళు బరువు తగ్గరు. వాళ్ళకేంటంటే థైరాయిడ్ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, మామూలు 6 ఉండి ఈ సింప్టమ్స్ ఉంటేనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. 6 ఉండి మనిషి మామూలుగానే ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి క్లినికల్‌గా సింప్టమ్స్ ఏం లేవు. ఒక్కోసారి థైరాయిడ్ గ్రంథి కూడా పెరిగిపోతుంది సైజు. అవి ఏం పెరగలేదనంటే వాళ్ళని రెగ్యులర్‌గా చెకప్‌కి రమ్మంటాను తప్పిస్తే మెడిసిన్ స్టార్ట్ చేయము. కానీ ఒక్కొక్కసారి కొంతమందికి 100, 200 వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఖచ్చితంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. 100, 200 కూడా వెళ్తున్నాయి మ్యామ్ థైరాయిడ్? వెళ్ళిపోద్ది. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వెళ్ళిపోతుంటాయి. సో, వాళ్ళందరికి కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. మనకి ఎండోక్రైనాలజిస్ట్ హెల్ప్ తీసుకుంటామనమాట. థైరాయిడ్‌కి స్కాన్ చేపిస్తాము. అందులో ఏమైనా చేంజెస్ ఉన్నాయా చూసుకొని అది హైపర్‌థైరాయిడిజమా అంటే ఎక్కువైతే కనుక హైపో అంటాము. తక్కువైపోతే హైపర్ అంటాము. ఈ రెండిటిని డిఫరెన్షియేట్ చేసుకొని దానికి సంబంధించిన బ్లడ్ టెస్టులు చేసుకొని థైరాయిడ్ గ్లాండ్‌కి సంబంధించిన స్కాన్ చేసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఆహా! కానీ 5-6 ఇస్ నార్మల్ అంటారు. 5-6 ఇస్ నార్మల్. దానికి ఇలా నేను చెప్పినట్టు బ్లీడింగ్స్ ఇష్యూస్ లేవు, వెయిట్ గెయిన్ ఇష్యూస్ లేవు, ఆకలి ఇలాంటివి ఏమి లేదనంటే మానిటర్ చేసుకుంటాం. రెగ్యులర్ చెకప్స్ రమ్మని అడుగుతాను తప్పిస్తే మెడిసిన్ ఏం స్టార్ట్ చేయము.